ఈరోజు మరి పటేల్ గ్రామ పంచాయతీలోని కొందరు వ్యక్తులు ఎస్సీ దళితులకు సంబంధించిన శ్మశాన వాటిక కబ్జా చేస్తున్నారని చెప్పి మనం పిలవడం జరిగింది. మాకు తెలియగానే మేము కూడా రావడం జరిగింది. ఈ వాస్తవం ఇక్కడ చూస్తే కూడా కబ్జా చేయడం అంతా కూడా సాఫ్ చేసి క్లీన్ చేయడం జరిగింది. ఒక్కో 10-15 శ్మశాన ఇవి కూడా కూల్చేయడం జరిగింది. అట్లానే కాకుండా మరియు దగ్గర 2 ఎకరాల పొలం ఏముంటుందంట. ఈరోజు పటేల్ గ్రామంలోని ఉన్నటువంటి ఈరోజు కోట్లలో వాళ్ళకుతుంది భూమి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ తాత ముత్తాతల నుంచి నాకు తెలివి వచ్చినప్పటికన్నా ముందు కూడా వాళ్ళే శ్మశానాలు బొందలు పెట్టుకునేది వాస్తవంగా. అదే ఊరందరూ గ్రామస్తులందరూ కూడా తెలిసిన విషయమే. దీన్ని ఈరోజు కోట్లలో వలుకుతున్నటువంటి పొలాన్ని ఈరోజు ప్లాట్లు చేసేది అమ్ముకుందామని చెప్పి కొందరు రాజకీయ నాయకులు అండదండలతో కబ్జా చేస్తున్నట్టు మాకున్న సమాచారం. ఇది 100% తప్పు. ఎస్సీ వాళ్ళని దళితులు అంటే అంత చులగన, అది వ్యతిరేకత. మీ గతంలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఇది జిల్లా కలెక్టర్ గారికి. మరి ఇప్పుడు కూడా నేను మండల తహసీల్దార్ గారికి అట్లాగే జిల్లా యంత్రాంగం కదిలి వెంటనే ఎవరైతే అక్రమాలకు పాల్పడుతారో కబ్జాకు వేస్తారో ఆ కబ్జా చేసే వెనకాల మనుషులు ఎవరురో వాళ్ళపై ఈ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షునిగా బరాబర్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఏంటి మరి అంటే అధికార దృష్టికి తీసుకుపోయారా? నెక్స్ట్ మీరు ఏం చేయబోతుంది? మీ ప్రణాళిక ఉండబోతుంది? ఏదైతే ఈ కబ్జా చేస్తున్న వాళ్ళపైన దీనికి మేము దరఖాస్తు ఇస్తాము. దరఖాస్తు ఇచ్చినా కూడా ఏమైనా చర్యలు తీసుకోకపోతే గ్రామ పంచాయతీ ముందు ఇంతకుముందు కూడా ధర్నా చేసినాం. అదేవిధంగా అందరం కలిసి వాళ్ళకు సపోర్టుగా నేను ఉండి కూడా ధర్నా చేపిస్తా, బరాబర్ ఆందోళన కంపల్సరీ చేస్తాం. అట్లాగే కొడుకంచి జయరాములు, మరి ఆయన తండ్రి పేరు మరి సత్తయ్య, మరి వాళ్ళ కొడుకు ఉన్నటువంటి మరి భరత్ అని చెప్తారు. మరి ఆయన ఒక్కసారి వాళ్ళు కూడా వాళ్ళ దృష్టితోని పునరాలోచించుకొని ఏం చేస్తున్నాం, మన పని ఇది సక్రమైందా కాదని మీరు మీ అంతరాత్మతో కూడా ఆలోచన చేసుకోవాలని నేను గ్రామం తరఫున మాట్లాడుతున్నా. ఈరోజు వాళ్ళది కావచ్చు మనది కావచ్చు ఎవరైనా కూడా ఇది చేయడం అనేది ఎంతవరకు కరెక్టో. మీకు ఏదైనా ఉంటే లీగల్గా ఏమైనా ఉంటే కూడా అది వాళ్ళని సపోర్ట్ తీసుకొని వస్తారా, మీరు లీగల్గా చేస్తారా, మీకు కావాల్సింది అది. వాళ్ళ మీకు ఏదైనా అలాట్మెంట్ అయితే ఏమైనా ఉన్నా కూడా నేను జిల్లా కలెక్టర్ గారికి కంపల్సరీ ఫిర్యాదు తీసుకెళ్తాం. ఇది మాత్రం దీనిపైన ఊకునైతే ప్రసక్తి అయితే లేదు. అంతేనా? పటేల్గూడ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ 237/2 సర్వే నెంబర్ సంబంధించి ఇది శ్మశాన వాటికం. ఇది తరతరాలుగా తాతల ముత్తాతల కాలం వస్తున్నటువంటి ఎస్సీ భూములు. ఇవి ఎస్సీ భూములు శ్మశాన వాటిక కోసమని అప్పట్లో వాళ్ళు కేటాయించడం జరిగింది. కానీ బడా బాబులు అండదండలతోటి అధికార పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బడా నాయకులు కాసులు కకృతిపడి శ్మశాన వాటిక ప్లేసులను కూడా కబ్జా చేస్తున్నటువంటి దృశ్యాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఇది దాదాపు ఎస్సీ దళితుల ప్లేస్ ఇది. మరి బొందలు పెట్టినటువంటి ప్లేసులు మరి ఆ రోజు గుర్తు రాలేదా? ఈరోజే గుర్తొచ్చినాయా? మరి మా ప్లేసులు అంటూ కబ్జా చేయడానికి కారణం ఏంటి? ఎందుకంటే లేకపోతే ఎందుకు దళితులు అంటే అంత చులగనా? మరి దళితుల భూముల మీద ఎందుకు కన్నేయాల్సి వచ్చింది? గతంలో కూడా చాలా ఆరోపణలు చేసినటువంటి పటేల్గూడ గ్రామస్తులు ఈరోజు తరమితికి రావడం జరిగింది. కనీసానికి శ్మశాన వాటిక భూములను కూడా ఉంచట్లేరు, కబ్జాలు పెడుతున్నారు. ఇది ఎక్కడి అన్యాయంరా బాబు అంటూ వాళ్ళు లబోదిబా అంటూ ఆవేదన వ్యక్తం చేసినటువంటి మనం పరిస్థితి ఇక్కడ పటేల్గూడ గ్రామంలో కనిపిస్తుంది. ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ఏకమై తమకు అన్యాయం జరుగుతుంది, ఇది ఇలానే ఉంటే భవిష్యత్తులో చాలా పరిణామం ఏర్పడుతుంది, దీనికి హద్దు లేకుండా పోతుంది, మరి ఇది ఇట్లనే కంటిన్యూ అయితే మాత్రము ఎక్కడ కూడా శ్మశాన వాటిక ప్లేస్లు ఇంకా కూడా మిగలవు. కాబట్టి ఇకనైనా అరికట్టకపోతే ఊరు మొత్తం ఏకం కాకపోతే చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఊరు మొత్తము ఏకమై ఇక్కడ శ్మశాన వాటిక ప్లేస్కు వచ్చింది. మరి ప్రజలారా ఆలోచించండి. మరి మీరు ఓట్లేసి గెలిపిస్తే ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పేసి గెలిపిస్తే ఈరోజు శ్మశాన వాటిక ప్లేసులను కూడా కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు ప్రత్యక్షంగా చూడవచ్చు. మనమేదో కల్పితాలు చెప్పడం కాదు, సర్వే నెంబర్తో సహా ఆధారంతో సహా ఉన్నవి. మరి స్థానిక ఎంఆర్ఓ గారు మరి ఏం చేస్తున్నట్టు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు మరి వీళ్ళందరూ చొరవ తెలిసి మరి దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి వీటిని వీటి తక్షణమే మరి ఎవరైతే కబ్జా పెట్టాలని చూసారో వారి మీద తక్షణ చర్యలు తీసుకోకపోతే దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. దళితులకు ఉన్నటువంటి శ్మశాన వాటిక భూములను కూడా ఆక్రమిస్తున్నటువంటి అన్యాయాలను చూస్తే మేము ఊరుకోము. కాబట్టి ఎట్టి పరిస్థితులలో న్యాయం చేసేదాకా మా పోరాటం ఆగదంటూ ఇక్కడ పటేల్గూడ ఉన్నటువంటి దళిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో, గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. ఇవి సమాధులు ఇక్కడ ఇవేనా? ఓకే, ఏమైంది ఇక్కడ? ఏంది ప్రాబ్లం ఏంది అసలు చెప్పండి. కొడుకంచి జగన్ అని అక్రమంగా కబ్జా చేయడానికి ఇక్కడ మేమంతా దళితులం, ఎస్సీలకు సంబంధించిన శ్మశాన వాటిక దాన్ని వచ్చి కబ్జా చేస్తున్నాడు.
ఒక నిమిషం ఏందన్నా ఏంది వేరే వాళ్ళది వేరే వాళ్ళు ఉంటే పక్కకు పెట్టి ఏంటి ఇక్కడ ఇది ఏం జరిగింది కట్టుంటే ఆల్రెడీ ఇవన్నీ గోరీలే సమాధులే అయితే ఇవన్నీ తీసుకొచ్చి గుద్ద కొట్టిపేసి మళ్ళీ గణెట్ గేట్ అన్నీ వేసి పెట్టిండు. అంటే శ్మశాన వాటిక ప్లేస్ కూడా కబ్జా చేశారు కబ్జా చేసిండు కబ్జా చేసి గులగొట్టేసాడు. మొత్తం ఏమంటే అంటే ఇది ఎప్పటి నుంచి ఉంది ఈ ప్లేస్ సమాధులకు ఎప్పుడు కట్టారు తాతల నుంచి ఉన్నాయి. తాతల నుంచి ఉంది. మేమే 55 నేను 45 ఉన్నా ఈయన 60 ఉన్నాడు. మాకే వాళ్ళ తాతల నుంచే ఉన్నారు. ఈ రోజు మేము మీద పెట్టుకున్నట్టు కాదు ఇక్కడ అన్నట్టు చూసుకోండి. నీకు ఏ సంవత్సరం నుంచి ఉందో ఫోటోలు ఇవ్వండి ఇక్కడ చూడండి ఒకసారి ఈ నుంచి ఇందాకుంది ఇక్కడ 2 బంధువులు ఓకే రాయి కొన నుంచి అట్లా స్ట్రేట్ గా అక్కడ కాంపౌండ్ వాళ్ళు ఉంది కదా అది పడంచిరువా అది పడంచర్ శివారి పడలు కూడా శివారి ఓకే ఆ కాంపౌండ్ వాళ్ళ వరకు ఆడ ఒక సరిహద్దు ఉంటుంది. ఇది ఇది పడలు కూడానా ఇది పడలు కూడా ఆయన ప్రైవేట్ సైడ్ పెట్టుకుంటే ఇట్లా పోయింది వాళ్ళకి పడుతుంది. ఆ ముత్తంగిలు ఉందంట బండి పోతావా మరి కడుగుతున్నాడు సర్వీసింగ్ చేస్తున్నాడు. అక్కడ వరకన్నా కాలేజీ బార్డర్ వరకు అక్కడ నుంచి ఆ తమ్మ మొత్తానికి మొత్తం ఈ సంబలు పట్టుకోవడానికి కాలేజీ గోడ మట్టి ఇక్కడ మనకి ఆ కాంపౌండ్ గోడ ఉంది కదా అవునా ఈ గోడనే కదా ఇక్కడ పడంచెరు సర్వీస్ అందరు రిలేట్ మంచి తీసుకోండి అవి రావలేదు కట్టగలితే కట్ట వాటర్ ఎంత చెరువు వెనక చెరువు ఆ ఇల్లు ఎక్కడ రావలేదు అంటే ఇది ఒక భాగం వేయాలి చెరువుకుంటాను ఇది ఒక భాగం వేయాలి 2 భాగాలు ఇది ఒక స్టోర్ చేయాలి చెరువు రెడీ ఈరోజు మరి పటేల్ గ్రామ పంచాయతీలోని కొందరు వ్యక్తులు ఎస్సీ దళితుల సంబంధించిన శ్మశాన వాటిక కబ్జా చేస్తున్నారని చెప్పి మనం పిలవడం జరిగింది. మాకు తెలియగానే మేము కూడా రావడం జరిగింది. ఈ వాస్తవం ఇక్కడ చూస్తే కూడా కబ్జా చేయడం అంతా కూడా సాఫ్ చేసి క్లీన్ చేయడం జరిగింది. ఒక్కో 10-15 శ్మశాన అవి కూడా కూల్చేయడం జరిగింది. అట్లానే కాకుండా మరియు దగ్గర 2 ఎకరాల పొలం ఏముంటుందంట ఈరోజు పటేల్ గ్రామంలో ఉన్నటువంటి ఈరోజు కోట్లలో వాళ్ళకి భూమి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ తాత ముత్తాతల నుంచి నాకు తెలివి వచ్చినప్పటికన్నా ముందు కూడా వాళ్ళే శ్మశానాలు బొందలు పెట్టుకునేది వాస్తవంగా అదే ఊరందరూ గ్రామస్తులందరూ కూడా తెలిసిన విషయమే. దీన్ని ఈరోజు కోట్లలో వలుకుతున్నటువంటి పొలాన్ని ఈరోజు ప్లాట్లు చేసేది అమ్ముకుందామని చెప్పి కొందరు రాజకీయ నాయకుల అండదండలతో కబ్జా చేస్తున్నట్టు మాకున్న సమాచారం. ఇది 100% తప్పు. ఎస్సీ వాళ్ళని దళితులు అంటే అంత చులగన అది వ్యతిరేకత. మీ గతంలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఇది జిల్లా కలెక్టర్ గారికి. మరి ఇప్పుడు కూడా నేను మండల తహసీల్దార్ గారికి అట్లాగే జిల్లా యంత్రాంగం కదిలి వెంటనే ఎవరైతే అక్రమాలకు పాల్పడుతారో కబ్జాకు వేస్తారో ఆ కబ్జా చేసే వెనకాల మనుషులు ఎవరురో వాళ్ళపై ఈ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షునిగా బరాబర్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఏంటి మరి అంటే అధికార దృష్టికి తీసుకుపోయారా నెక్స్ట్ మీరు ఏం చేయబోతుంది మీ ప్రణాళిక ఏదైతే ఈ కబ్జా చేస్తున్న వాళ్ళపైన ఉన్న ఈ దీనికి మేము దరఖాస్తు ఇస్తాము. దరఖాస్తు ఇచ్చినా కూడా ఏమైనా చర్యలు తీసుకోకపోతే గ్రామ పంచాయతీ ముందు ఇంతకుముందు కూడా ధర్నా చేసినాం. అదేవిధంగా అందరం కలిసి వాళ్ళకు సపోర్ట్గా నేను ఉండి కూడా ధర్నా చేపిస్తా బరాబర్ ఆందోళన కంపల్సరీ చేస్తాం. ఇప్పుడు కొడకంచి జయరాములు మరి ఆయన తండ్రి పేరు మరి సత్తయ్య మరి మళ్ళీ వాళ్ళ కొడుకు ఉన్నటువంటి మరి భరత్ అని చెప్తారు. మరి ఆయన ఒక్కసారి వాళ్ళు కూడా వాళ్ళ దృష్టితోని పునరాలోచించుకొని ఏం చేస్తున్నాం మన పని ఇది సక్రమైందా కాదని
మీరు మీ అంతరాత్మతో కూడా ఆలోచన చేసుకోవాలని నేను గ్రామం తరఫున మాట్లాడుతున్నా. ఈరోజు వాళ్ళది కావచ్చు మనది కావచ్చు ఎవరిదైనా కూడా ఇది చేయడం అనేది ఎంతవరకు కరెక్టో, మీకు ఏదైనా ఉంటే లీగల్గా ఏమైనా ఉంటే కూడా అది వాళ్ళని సపోర్ట్ తీసుకొని వస్తారా, మీరు లీగల్గా చేస్తారా, మీకు కావాల్సింది అది మీకు ఏదైనా అలాట్మెంట్ అయితే ఏమైనా ఉన్నా కూడా నేను జిల్లా కలెక్టర్ గారికి కంపల్సరీ ఫిర్యాదు తీసుకెళ్తాం. ఇది మాత్రం దీనిపైన ఊకునైతే ప్రసక్తి అయితే లేదు.